లేకపోతే వచ్చారు. కొమరిశెట్టి తిరుపతి అన్న గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే మన మున్నూరు కాపు సంఘాన్ని దగ్గరుండి నడిపిస్తున్నటువంటి అక్కడ మన సత్రానికి ముఖ్య అతిథిగా ఉండి మనం ఇక్కడ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళి వచ్చినా అందరిని కూడా గౌరవంగా సాధారణంగా అభిమానిస్తున్న మన కూరగాయల కుమరన్నను కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లనే అందరినీ దగ్గర చూసి రమేష్ అన్న గారిని కూడా వేదికపై రావాల్సిందిగా చేస్తారు. కానీ అన్న చేసే గడ్డ నరసన్న గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అన్న జేవీఆర్ గారు వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. అప్పుడే ప్రకటించాం, మీరు లేరు, వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. కొద్దిగా వెనుక కూర్చున్నా ముందట కూర్చున్నట్టే ఏం కాదు అన్న, మీరు కూర్చోండి. కుమ్రన్నా కూర్చో, జేఆర్ గారికి ఇచ్చి అటు కూర్చోండి. మనం ఒక్కటి వచ్చేటట్టు ఎట్లా శంకరన్న అన్న ఇటు ఒకటి పడుతుందా చేరు అన్న? ఫ్రంట్లో ఒకటి పడుతుందా? జేఆర్కి ఒకటి ముందట ఫ్రంట్, తనకు పెద్ద మనిషికి ఒక్కటి సెంటర్లో కూర్చోవచ్చా? లేకపోతే ఒకటి ఇరికి అబ్బా, కొద్దిగా జరుపు ఒకటి జరుపు ఒకటి మధ్యలో ఇటు జరుపులే, ఒకటి మధ్యలో తమ్మిది మధ్యలో సొరగొట్టు మేళ కట్టారా అన్న? కూర్చోరు కూర్చోండి. సరే, రౌండ్ దింపండి గిట్లా, లేకపోతే శంకరన్న గిట్లా దింపుకో వ్యూహారం. శంకరన్న గిట్లా దింపు. చాలా మంది దగ్గర అయితే ఇప్పుడు మనం అక్కడ సమయం ఉన్నా లేకున్నా ఇక్కడ మనమంతా ప్రెస్ క్లబ్లో పూర్తి వివరాలు మనం రేపు ఏం చేస్తాం, ఎట్లా చేద్దాం, ఏ విధంగా చేద్దాం అనేటటువంటి కార్యాచరణ జరుగుతుంటుంది. తప్పిపోయే వాళ్ళు కూడా మాట దొల్లకుండా మాట్లాడండి. ఎందుకంటే మీడియా ఎంబడే షూట్ అవుతుంది. ఎక్కడన్నా ఏదైనా మన తప్పులు దొరికితే దాన్ని వెంటనే బయటకు తీసేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరికైనా అందరికి కూడా మాట్లాడేందుకు అవకాశం ఇస్తాం. అందరికి మాట్లాడడానికి ఎవరన్నా మనం ఇప్పుడు వేదిక మీద స్థలం సరిపోక అక్కడున్న వారు కూడా అందరు కూడా పెద్దవాళ్ళే. మనం అందరం ఇది వేదిక కాదు రౌండ్ టేబుల్ అనుకున్నాం, కానీ అయినప్పటికీ కూడా కొంత ఇక్కడ వేదిక ఇట్లనే ఉంది కాబట్టి ఈ విధంగా కూర్చోవడం జరిగింది. అసలు వాస్తవంగా ఏంటంటే అందరం రౌండ్ కూర్చుందాం అనుకునేటటువంటి కార్యాచరణ ఉండేది. అట్లా కాకుండా దయచేసి అందరిని కూడా మాట్లాడేయడం జరుగుతుంది. ఇప్పుడు ముందుగా మన దగ్గర మన చిల్క రమేష్ అన్నతోటే మొదలు పెడదాం. రమేష్ అన్న గారితో స్టార్ట్ అయితే, ఎందుకంటే రమేష్ అన్న సమయం పాటించండి అందరు కూడా దయచేసి. అంటే అందరికి ముందుగానే మన సమయం కూడా ముందటోళ్ళకు కూడా ఒక్కొక్క నిమిషం కూడా అవకాశం ఉంటే మాట్లాడిద్దాం. సమయ పాలన లేదు, మాట్లాడండి, ఒక్కళ్ళు మాట్లాడితే కొంచెం ఏదైనా. రేపు మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనకు మంత్రి పదవి కొరకు మనం ఇక్కడికి వచ్చినాం. మంత్రి పదవి ఒకవేళ ఏదైనా కారణం వల్ల మనకు కొంత సమయం నెల లోపల మంత్రివర్గం రాకపోతే దాని మీద ఏం చేద్దాం, ముందు మన కార్యాచరణ ఏందో దాని మీదనే మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో మరి ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు, వేదికపై ఉన్నటువంటి 33 జిల్లాల అధ్యక్షులు, 33 జిల్లాల ప్రధాన కార్యదర్శులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు, మరి మున్నూరు కాపు కుల బాంధవులారా, మీ అందరికీ పేరు పేరున ఈ వేదిక ద్వారా మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. మరి ఈరోజు ఏ జాతులైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా జీవితాలు బాగుపడతాయి, రాజకీయంగా మేము గొప్పగా అవుతామని చెప్పి
ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు రోడ్డు మీద ఎక్కి ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ధర్మిలా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకు ఉందాం. ఈరోజు మున్నూరు కాపులకు అన్యాయం జరిగింది. సమైక్య రాష్ట్రంలో మంత్రులుగా మున్నూరు కాపులు ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులకు క్యాబినెట్లో చోటు కల్పించలేదని చెప్పి మరి ఈరోజు అందరూ కూడా మా ఆకలి బాధలు, మా కడుపు మంట, మా పోరాటం, మా గౌరవం మాకు దక్కాలని చెప్పి అందరి నేతృత్వంలో మీరందరూ కూడా ఈరోజు గౌరవ పిసిసి అధ్యక్షుల దగ్గరికి పోయి, అయ్యా మా గోస వినండి, మా జాతిని కాపాడండి, మా జాతికి న్యాయం లేదు, మా జాతికి అన్యాయం జరిగింది, క్యాబినెట్లో మాకు మంత్రి పదవి లేదు, మాకు ధర్మంగా న్యాయంగా మాకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి పెద్దల ముందు మేము విన్నవించుకున్నాం. సానుకూలంగా వారు స్పందించిండ్రు. మనందరి నాయకత్వంలో వాళ్ళకి ఇచ్చిన రిప్యుటేషన్ మరి పైకి పంపి మీ కులానికి, మీ జాతికి తప్పకుండా న్యాయం చేస్తారని చెప్పి ఈ వేదిక ద్వారా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వకమైనటువంటి నేను కృతజ్ఞత తెలుపుతా ఉన్నాను. నమస్తే. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. థ్యాంక్ యూ. ఇప్పుడు మన చిలకల తిరుపతి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మాట్లాడతారు. ఓకే ఓకే. థ్యాంక్ యూ రమేష్ అన్న. ఇప్పుడు మన తిరుపతి గారు మార్కెట్ కమిటీ, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి గారు మాట్లాడతారు. ముందుగా హైదరాబాద్ వేదికలో ప్రెస్ క్లబ్లో మనందరం కుల బాంధవులందరం కలిసి ఒకే చోట కలవడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మనం దేశానికి, రాష్ట్రానికి అన్నం పెట్టే రైతులం. మనకు ఒకే ఒక్కడిగా ఆదిశన గెలవడం జరిగింది. మరి రిక్వెస్ట్తోని మనం అడగడానికి వచ్చాం. పిసిసి గారిని, అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారిని అడగడానికి వచ్చాం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే మున్నూరు కాపులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 49 లక్షల వరకు ఉన్నాం. మన సామాజిక వర్గానికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వకూడదు, అది అడగడానికి వచ్చాం. మరి ఇంత చక్కటి అవకాశం మరి మొదటిసారి పోయింది, రెండోసారి కూడా కనీసం మంత్రి పదవి రావాలి, కేబినెట్లో ఖచ్చితంగా రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చే పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు. థ్యాంక్ యూ తిరుపతి అన్న గారు. ఇప్పుడు మన కచ్చకాయల ఎల్లన్న మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు హైదరాబాద్ నగరంలో మన ప్రియతమ నేత మున్నూరు కాపు ముద్దుబిడ్డ వేములవాడ నివాసి అయినటువంటి వారికి మంత్రివర్గంలో చోటు కలగలేదనే బాధతో మనం అందరం ఈరోజు మన టిపిసిసి అధ్యక్షులు అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ని, రాష్ట్రంలోని 33 జిల్లాల అధ్యక్షులు మరియు వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ, మనం ఈరోజు జిల్లా అధ్యక్షులు బొప్ప దేవయ్య గారు మరియు జైత్యాల జిల్లా అధ్యక్షులు మన ఇక్కడి నుండి మిగతా జిల్లాల నుంచి అందరూ మనం శ్రీలంకకు తప్పకుండా తెలంగాణలో అత్యధికంగా ఉన్న మన జనాభా, తెలంగాణ జనాభాలో ముఖ్య మున్నూరు కాపులు ఉన్నారు. వారికి అన్యాయం జరిగిందనే బాధతో ఫస్ట్ విడతలో వస్తుందనే భావన ఉన్నప్పటికీ చూస్తాం రెండో విడతల రాకపోతుందా అనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ వస్తుంటే రెండో విడతలు కూడా రాకపోవడం చాలా బాధ అనిపించింది. ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల్లాగా నడిపిస్తూ బ్రహ్మాండంగా నడిపిస్తుండ్రు. మన నియోజకవర్గంలో కూడా, వేములవాడ నియోజకవర్గంలో కూడా ఆదిశీనన్న మన రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు తెచ్చి ఎనలేని సేవలు చేస్తూ ఉదయం 7 నుంచి సాయంత్రం 10 వరకు అదే అనే సమస్యలే ప్రజల సమస్యలే నా సమస్యలుగా భావిస్తూ అనేక సమస్యల్ని పరిష్కరిస్తూ ముందుకు పోతున్నటువంటి వారు.
వారికి దక్కకపోవడం, మంత్రి పదవి దక్కకపోవడం చాలా బాధగా ఉంది. దయచేసి అధిష్టానం గుర్తించి ఇక్కడ పిసిసి వారు మహేష్ గౌడ్ గారికి అర్జీ ఇచ్చినప్పుడు వారు సానుకూలంగా స్పందించినారు. తప్పకుండా అధిష్టానానికి నివేదించి వచ్చే విధంగా నేను చూస్తా అన్నారు. మనం అందరం కూడా తప్పకుండా వస్తే బాగుంటది. ఒకవేళ రాకున్నా మనం అందరం సమన్వయంతో ప్రభుత్వానికి అండగా ఉంటూ మనం ఎట్లా సాధించుకుంటే బాగుంటుందో పెద్దల నిర్ణయం మేరకు మనం అందరం కలిసికట్టుగా పనిచేసి వారికి వచ్చే విధంగా మనం సాధించుకునే విధంగా మంత్రి పదవిని సాధించుకునే విధంగా మనం అందరం కలిసి ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేసుకుని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా నీ స్ఫూర్తితోటి అందరం కలిసి కట్టుకుందాం మంత్రి పదవి సాధించేదాకా. ఇప్పుడు మన కూరగాయల మార్కెట్ కమిటీ చైర్మన్ ఇంకా కూర్చున్నారు ఏందన్న కొమ్మిరిశెట్టి తిరుపతన్న గారిని మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కొద్దిగా ముందుకు వస్తే కెమెరా, ఎందుకంటే కెమెరా కనిపించాలి కాబట్టి. ఈరోజు మన హైదరాబాద్లో మన రాష్ట్ర రాజధానిలో మన గౌరవనీయులు ఆది సింగన్నకు మంత్రి పదవి ఇవ్వాలని ఈరోజు ఇంతకుముందే మన పిసిసి అధ్యక్షుడు మన ముఖేష్ గౌడ్ని కలిసి విన్నపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన ప్రింట్ మీడియా ద్వారా ప్రింట్ మీడియా మిత్రులకు వీళ్ళ ద్వారా మన సీఎం కానీ మన నీళ్ళ లెవెల్ పోయేటట్టుగా వీళ్ళు కొంచెం సహకరించాలని ప్రింట్ మీడియా కోరుతూ మన 33 జిల్లాల నుంచి వచ్చిన మన జిల్లా అధ్యక్షులకు మరి మార్కెట్ కమిటీ చైర్మన్లకు, వైస్ చైర్మన్లకు, మన మండల అధ్యక్షులకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మన ఆదిశీలన గురించి మనము ఎంతో కష్టపడి మంత్రి పరీక్షగా కష్టపడాలని కోరుకుంటూ మన సీఎం రేవంత్ అన్న కూడా మన మీద ఆదిశీలన మీద మంచి ప్రేమన ఉన్నది. కాకపోతే కొంచెం ముందు ఇస్తే బాగుంటున్న ఆలోచన ఉండే, కానీ ఇస్తారని ఆశ ఉన్నది మనకు కూడా. ఇంకా తర్వాత ఇవ్వాలని మన అందరం కోరుకోవడం జరుగుతుంది. ఈ అవకాశం పెద్దలందరికీ నా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన వేములవాడ వాస్తవ్యులు, మన వేములవాడ సత్రం ట్రస్ట్ ఉపాధ్యక్షులు, అక్కడ కొనసాగుతున్నటువంటి మన కూరగాయల కొమరన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మన జగిత్యాల జిల్లా అధ్యక్షులు చెదల సత్తన్న, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బొప్ప దేవన్న, మిగతా మార్కెట్ కమిటీ చైర్మన్లకు, ఇతర పెద్దలందరికీ, అలాగే ముందున్న పటేళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఒక్కసారి మనకు ఆదిసేనకు మంత్రి పదవి ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేస్తానికి కొరకు మీరందరూ ఒక్కసారి చేతుల్లో ఆటాలని కోరుకుంటున్నాను. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. ఆదిసేన నాయకత్వం, ఆదిసేన నాయకత్వం. సరే, ఈనాటి సమావేశం మనం ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మన మున్నూరు కాపు ముద్దుబిడ్డ వేములవాడ శాసనసభ్యులు, తెలంగాణ ప్రభుత్వ విప్పు ఆదిశీనన్న గారికి మంత్రి పదవిలో చోటు దక్కనందుకు మన పటేళ్ళందరం 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు అందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడే మనం మన తెలంగాణ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని మనం కలవడం జరిగింది. మహేష్ కుమార్ గౌడ్ గారు ఆదిసేన మీ మున్నూరు కాపులకు
పదవి మంత్రి పదవిలో చోటు దక్కనందుకు మాకు బాధగానే ఉన్నది. మీ మీ విజ్ఞప్తిని మేము ముఖ్యమంత్రి గారికి కానీ అలాగే మన ఇన్ఛార్జి కానీ అందరికీ తెలియజేసి మీకు న్యాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. మన మహేష్ గౌడ్ గారికి మన అందరి తరఫున కృతజ్ఞత తెలుపుతున్నా. మనకు వెంటనే మనకు 3 మంత్రి పదవులు ఉన్నాయి. అందులో ఒకటి మన సీనన్నకి ఇవ్వాలని ఏకగ్రీవంగా మనం తీర్మానం చేస్తున్నాం. ఇక్కడ అందరికీ నమస్కారం. మాట్లాడేటప్పుడు గమనించండి, చివరికి మనం మాట్లాడదాం. అవన్నీ సలహాలు సూచనలు మన కార్యాచరణ అంటే ఈ నెల రోజుల లోపల మంత్రివర్గంలో మన ఆదిశీనన్న గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించినట్లయితే ఈ నెల తర్వాత మనం చేయబోయేటటువంటి కార్యాచరణ ఏంది, ఏ విధంగా చేస్తాం అనే దాని మీదనే మాట్లాడండి. అంటే చివరిగా మనం ఏం చేయాలి ఏందనేది తీర్మానం ఎట్లా చేస్తాం అనేది మనం చేస్తుంటే వాళ్ళు ప్రెస్ వాళ్ళదంతా ప్రకటిస్తారు. కాబట్టి ఒక్కొక్కరు మాట్లాడితే దానికి అందం ఉండదు. కాబట్టి దయచేసి చివరిగా అందరు మాట్లాడిన తర్వాత దాన్ని అన్ని అంశాలను కూడీకరణ చేసుకొని దాని తర్వాత మనం మాట్లాడదాం. అట్లాంటి సలహాలు సూచనలు మాత్రమే చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు మన సిరిసిల్ల రాజన్న జిల్లా ప్రధాన కార్యదర్శి శంకరన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మాట్లాడవా సరే, మాట్లాడమంటారు. మీరు ఇద్దరు మాట్లాడరు కదా, మళ్ళీ మాట్లాడలేరని శంకరన్న మాట్లాడమంటున్నావు. శంకరన్న నువ్వు మాట్లాడతావా? దా సరే, మన ఇప్పుడు ఇంతసేపు సరే ఇంకా అన్న దయచేసి అన్న శంకరన్న రాజకీయ వేదిక కాదు ప్లీజ్. ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళి వివిధ జిల్లాలకు వెళ్ళి వచ్చిన వివిధ హోదాలలో ఉన్నటువంటి మనమందరం కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం మనం ఏం చేస్తాం, మీరు సలహాలు ఇవ్వాల్సిందిగా ఇక్కడికి రావాల్సిందిగా, మాట్లాడి సలహాలు ఇచ్చేటోళ్ళు ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మీ అందరు అన్యతగా భావించేది, మీ అందరి పేర్లు ఇప్పుడు మా దగ్గర లేదు. రాసి ఇస్తే పేరు పెట్టి కూడా పిలుస్తా, లేకపోతే మీరు ఉత్సాహంగా వస్తే ఇక్కడికి వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దా మున్నూరు కాపుల ఐక్యత, జై కాపు. నా పేరు సోమేని బాలు, వేములవాడ పట్టణ సంఘం ఉపాధ్యక్షులకు పనిచేస్తున్నాను. మనం రాబోయే కాలంలో మరి ఆదిశీనన్నకు మంత్రి పదవి రావడానికి మరి గ్రౌండ్ నుంచి మనం వర్క్ చేయాలి. మరి జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ ఏ పిలిపిస్తుందో ఆ పిలుపుకు మనం అందరం కట్టుబడి ఉండాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. అన్న థ్యాంక్ యూ. భిక్షపతన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గత 35 సంవత్సరాల నుండి మన వేములవాడ నియోజకవర్గంలో ఎన్నో సేవలు చేసి ఎన్నోసార్లు ఓడినప్పటికీ ప్రజల మధ్యలో ఉండి గెలిచినటువంటి మన నాయకుడు, మొదటి నుండి కాంగ్రెస్ అభిమాని, కాంగ్రెస్ సేవ చేస్తూ ఉన్న నాయకుడు మన సీనన్న గారు అన్యాయం జరిగింది. మన మున్నూరు కాపులందరూ ఐక్యతతోని ఆయనకు మంత్రి పదవి వచ్చే వరకు మనం శ్రమించాలి, కొంచెం కష్టపడాలి, తిరగాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా మనకు సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కాబోయే ముఖ్యమంత్రి లాగానే ముఖ్యమంత్రి అనుకో వెంకటగిరి, కానీ ఆయనకు ధీటుగా మనం ఉన్నాడు కాబట్టి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం రేపు నెగ్గాలి, మళ్ళీ కాంగ్రెస్ ఉండాలి అనుకుంటే మాత్రం సీనన్నకు మంత్రి పదవి ఇస్తేనే ఆ జిల్లా కానీ పక్క జిల్లాలు కానీ చూసుకుంటాడు. అది గుర్తుపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మన సీనన్నను గుర్తించాలని కోరుతుంది. థ్యాంక్ యూ అన్న. కృష్ణన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదికకు నమస్కారం. మన కుల బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, వేదిక పైన ఉన్న పెద్దలకు, అదే నా వేదిక ముందున్న సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. మనం ఇక్కడికి సీనన్నకు మంత్రి పదవి ఇవ్వలేదని ఇంతవరకు అందరూ మాట్లాడడం జరిగింది. ఆ విషయాలన్నీ మనందరికీ తెలిసిన విషయమే. మన 33 జిల్లాల ఏదైతే అధ్యక్షులు ఉన్నారో, జిల్లా నాయకులు ఉన్నారో, వాళ్ళు ఏది చెప్పినా కానీ ముందు సీనన్న మంత్రి పదవి గురించి, ఒకవేళ ముందు ఇంకా 3 మంత్రి పదవులు ఉన్నాయి కాబట్టి అందులో వస్తే అందరం సంతోషపడదాం.
కాబట్టి అది కూడా ఏదన్నా భగవంతుని దయాలన రావాలని మనం అందరం కోరుకుంటున్నాం. దానికి ఏదైనా కానీ 33 జిల్లా నాయకులు ఏది చెప్పినా కానీ దానికి మనం కట్టుబడి ఉండి ముందు నడిచి మనము ఆదిశీనన్న గారికి మంత్రి పదవి వచ్చే వరకు మనం శ్రమించాలని విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. నా పేరు నందికిషన్, ఎల్లారెడ్డిపేట మండల్ మునూరు కాపు సంఘం. అన్న థ్యాంక్ యూ. ఒక్క నిమిషం కరుణాకర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మన మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులందరికీ, మన మండల నాయకులు, మన పటేళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఏదైతే మన మున్నూరు కాపు సంఘం తరపున వచ్చి ఆదిశీనన్నకు మంత్రి పదవి ఇవ్వాలి అని చెప్పి మనమంతా కూడా మహేష్ కుమార్ గారు కలవడం, ఆయన సానుకూలంగా స్పందించేందుకు ఆయనకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనం ఆదిశీనన్ననే కాదు మున్నూరు కాపు సామాజిక వర్గానికి పదవి కావాలి. ఇలా ఏ పార్టీలో ఉండొచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, మున్నూరు కాపు సంఘంలో ఉన్న నాయకులకు పదవులు కావాలి. అన్ని రంగాల్లో కూడా వెనుకబడిపోతున్నాం. ఇవల్ల మన రాష్ట్ర నాయకులు కూడా ఎవరు కూడా పూర్తి స్థాయిలో స్పందిస్తలేరు. రాష్ట్ర నాయకత్వం ఎందుకు స్పందిస్తలేదు అర్థమైతలేదు. సరే, ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నప్పటికీ మన కులం కోసం అయితే పనిచేయాల్సిన బాధ్యత ఉంది. అటువంటి నాయకులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇవాళ మందకృష్ణ మాదిగా సక్సెస్ అయ్యాడు. ఆయన ఏ పార్టీని అంటిపెట్టుకోలేడు, ఇలా ఆయన కులానికి సాధించుకున్నాడు. మరి మనం ఇంత పెద్ద సామాజిక వర్గంగా ఉండి ఇంత బలంగా ఉన్న మనం ఎందుకు సాధించుకోలేదు? ఎందుకు వెనుకబడిపోతున్నాం? 10% ఉన్న జనాభా ఇలా ఎస్సీలు వాళ్ళు మాదిగలు 4 పదవులు వచ్చినాయి. ఇలా ఓసీ కోట ఓసీలకి ఇలా 8 పదవులు వచ్చినాయి. మరి 20% ఉన్న పాపులేషన్కు 12 పదవులు వచ్చినాయి. మరి ఇంచుమించు మరి 20 మనం ఇవాళ బీసీల కింద లెక్క మన మున్నూరు కాపు బీసీలో 50 పై చీలుకు ఉన్నాం. మరి కేవలం 3 పదవులు వచ్చినాయి. మున్నూరు కాపు వాదన ఫస్ట్గా మన మున్నూరు కాపుల వాదన, మన మున్నూరు కాపుకి పదవి రావాలి. నెక్స్ట్ మళ్ళా బీసీ వాదన కూడా లేవనెత్తి మనం మంత్రి పదవులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. బీసీలకి 3 పదవులు వచ్చినాయి. ఎందుకంటే ఇలా మన మున్నూరు కాపులను ఓసీ వర్గాలు మనలా దింజ ఒత్తాలని చూస్తున్నాయి, తగ్గించాలని చూస్తున్నాయి. కింది వర్గాలు మన పైన పడతా ఉన్నాయి. దీనికి మన రాష్ట్ర నాయకత్వ లోపం ఉంది. దీన్ని సరి చేసుకొని ముందుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు కాకపోతే మనకి ఇంకెప్పుడు రాదు. మరి గతంలో మన నాయకులు ఎన్నో పదవులు అనుభవించి ఎన్నో ఉన్నాయి. ఏ ప్రభుత్వంలో అయినా మన ముందు కాపులో 2 నుంచి 3 పదవులు ముఖ్య పదవులు ఉన్నాయి. కానీ ఈసారి మనకు ఒక పదవి కూడా లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మనం దీన్ని ఒక పోరాట పడిమ తీసుకొని రాష్ట్ర స్థాయిలో ఉద్యమం లేపాలి. మీరు దేనికి పిలుపునిచ్చినా కూడా మనం అంతా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ, జై మున్నూరు కాపు, జై పటేల్. థ్యాంక్ యూ అన్న. సమయభావం చూసుకోవాలి. మాట్లాడేవారు కామారెడ్డి నుండి పి అంజయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈనాటి ప్రెస్ మీట్కు అధ్యక్షత చేసిన సత్యనారాయణ గారు, వేదిక మనిషి పెద్దలు, మునూరు కాపు కుల బంధువులు, నిజంగా ఈరోజు ఒక సమస్య వచ్చినప్పుడు అందరం ఏకం కావడము చాలా సంతోషకర విషయం. ఇంకా మనలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సవరించుకున్నప్పుడే మనం ముందు వరుసలోకి వస్తాం. ఆ లోపాలు సవరించుకోకుండా మనం ఇంకా ఆశించే స్థితికి ఎందుకు ఉండాలి? ఇంకా ఆశిస్తున్నాము. అదే కావాలని ఎందుకు అడుగుతాము? వాళ్ళే మన దగ్గరకు వచ్చి పదవులు ఇవ్వాలి. పదవులు ఇచ్చే స్థితికి రావాలంటే మన యూనిట్ అనేది లోపిస్తుంది. దయచేసి పెద్దలను కోరుకునేది ఏంటంటే, వివిధ ఆర్గనైజేషన్స్ లోపల మన అభిప్రాయాల మేరకు సంఘాల్లో పనిచేస్తూ ఉంటాము. కానీ మనము అందరం కులస్తుల కొరకు అందరం ఏకం కావాలి. ఏకమై ఏదైనా ఉన్నప్పుడు మనం అన్ని విధాల్లో రాజకీయంగా ముందున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు పదవులు అనేవి దక్కుతూ ఉంటాయి. దయచేసి కుల బాంధవులు కోరుకునేది ఏంటంటే, ఇక నుండి అయినా మనం అందరం ఏకమై మంచి పదవుల్లో అన్ని గ్రామ స్థాయి నుంచి పదవుల్లో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయికి ఆటోమేటిక్గా మన దగ్గరికి వచ్చి పదవులు వస్తాయి. ఆ స్థితికి ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. మెట్పల్లి మండల మునూరు కాపు అధ్యక్షులు, అట్లనే బీజేపీ పార్టీ అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. దా, అన్ని పార్టీలో ఉన్నట్టు కనిపించాలి కదా. వస్తాడు. మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు
అట్లనే మన మునూరు కాపు సంఘం అధ్యక్షులు, అట్లనే అక్కడ సర్పంచ్ కూడా. ముప్పై మూడు జిల్లా అధ్యక్షులు, మునూరు కాపు జిల్లా అధ్యక్షులకు మరియు మునూరు కాపు కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారములు. మనము ఏ పార్టీ అనేది కాకుండా మనోడు మనవాడు అనేది మనకు కావాలి. ఏ పార్టీలైనా మనం పార్టీ ఏదైనా కావచ్చు, మన మునూరు కాపు నుండి పార్టీల్లో మనం అందరం ముందు పై స్థాయిలో ఉండాలి. మనం ఓటు వరకు చూస్తే మన ఓటు కావాలంటున్నాం, దేనికైనా మన సపోర్ట్ కావాలంటున్నారు. మరి మన వాళ్ళు కూడా మన సపోర్ట్ మద్దతు ఇచ్చినప్పుడు మన వారికి కూడా మరి మంత్రి పదవి కూడా మనకి ఇవ్వాలి కదా. అన్ని సామాజిక వర్గాల్లో ఇచ్చినప్పుడు మన మునూరు కాపు ముద్దుబిడ్డ ఉన్నాడు, ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. మనం అందరం కూడా ఇంత సపోర్ట్ ఉన్నది, బలం ఉన్నది. మరి ఆది శ్రీనివాస్కు మంత్రి పదవి ఇచ్చేంత వరకు మనందరం సపోర్ట్ మద్దతుగా ఉండి ఈ ప్రభుత్వాన్ని మనము ప్రశ్నిద్దాం అని మీ అందరికీ సవినయంగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సీను. మీ మద్దతు మన కులాల మద్దతు సంపూర్ణంగా ఉన్నందుకు. అట్లనే ఎర్రం రాజు గారు అధ్యక్షులు, ఎర్రం ఆగయ్య గారు, రాజు మాజీ సర్పంచ్, మాజీ అధ్యక్షులు, ఇప్పుడు అధ్యక్షులు, తోటి అధ్యక్షుడు. వేదిక పైన కుల బాంధవులందరికీ, అలాగే ముందున్నటువంటి సోదరులకు ఈరోజు ఇంతటి సమావేశం అనుకుంటే మనకెంతో బాధలో ఉండి చూద్దాం ఐక్యతగా చాటినందుకు అందరికీ ముందుగా పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇది ఇంతటితో ఆగకుండా దీనికి ఒక కార్యాచరణ రూపం చేసుకొచ్చి మంత్రి పదవి వచ్చే వరకు ఏం చేద్దాం, ఏ నెలలో ఏం చేద్దామని ప్రతి జిల్లా అధ్యక్షులు వారి మండలాలకు ఏదైతే సర్క్యులేషన్ పంపుతారో దాన్ని పటిష్టంగా చేసి మునూరు కాపు అనే ఐక్యతను చాటుకునే సమయం వచ్చింది. 17 మంత్రులకు ఓసీలల్లో 6 ఇచ్చిర్రు, ఎస్సీలల్లో 4 ఇచ్చిర్రు. కాకపోతే ప్రతి జిల్లా అధ్యక్షుడు 33 జిల్లాలలో మన స్థాయిని ఎంతున్నదో దానికి మించి ఉద్యమించవలసిన అవసరం ఉన్నది. దయచేసి రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్లు కావచ్చు, మునూరు కాపుల ఐక్యత స్థానిక ఎలక్షన్లలో చాటుకొని ఇంకా రానున్న రోజుల్లో మళ్ళా ఎలక్షన్లో ఇంకా మనం ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ, సీనన్నకు మద్దతుగా ప్రతి జిల్లాలో ఉద్యమం లెక్క పార్టీకి అతీతంగా ఇప్పుడు వచ్చినటువంటి మేడిపల్లి సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక్కసారి మనం ఈ సంఘటితం చేసిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ రాజు. దయచేసి ఒక్కొక్క నిమిషంలోనే మీ సలహాలు సూచనలు మన కార్యాచరణ చెప్పాలి. మనం ఎవరిని విమర్శించకూడదు, ఎందుకంటే సమయభావం, సభ నమస్కారం అని చెప్తే సరిపోతుంది. ఇప్పుడు కోయినేని బాలయ్య గారు అధ్యక్షులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ప్రెస్ మిత్రులందరికీ, ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారము. నేను వేములవాడ పట్టణ మునూరు కాపు సంఘం అధ్యక్షుడిని. కొత్తగా 1 నెల ముందు ఎలక్ట్ అయినాను. ఎక్కువ మాట్లాడలేకపోయినా కానీ నా భావనను తెలుసుకోండి. ఇంతమంది మన మునూరు కాపులుండి ఒక్కొక్క సబ్జెక్టు మీదకి వచ్చినప్పుడు అదే సబ్జెక్టు మీద మాట్లాడాలి. బాణం దిగిందా ఒకే జాగాలో దిగాలి, ప్రతి జాగాలో దించొద్దు. బాణం దిగిందా ఒకటే పాయింట్, 2వ పాయింట్ 3వ పాయింట్కి పోలద్దు. అదే అర్జునులాగా ఉండాలి. అట్లాంటి భావన మన సోదరులలో ఉండాలి. పెద్దలు ఎవరన్నా ఉంటే దీన్ని తప్పుగా భావించొద్దు. సబ్జెక్టు మాట్లాడినప్పుడు ఒకటే పాయింట్ మీద మాట్లాడాలి. మన సాధిసీనకు మంత్రి పదవి కంపల్సరీ రావాలి. ఇంత పెద్ద జనాభా ఉండి కూడా మన గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం?
1947 తర్వాత స్వతంత్రం వచ్చింది, మన తెలంగాణకు తర్వాత వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మున్నూరు కాపులకు గవర్నమెంట్ లోపల ఇంత ఎందుకు దిగజారిపోతుంది, అది రివిజన్ చేసుకోవాలి మనం ఈరోజు సోదరులము. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం అన్న. థ్యాంక్ యూ. బాన్స్వాడ జెడ్పీటీసీ ప్రదీప్ గారు, ఎక్స్ జెడ్పీటీసీ బాన్స్వాడ ప్రదీప్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మనమందరం కూడా మన కుల బాంధవులకు అందరికీ కూడా, మన వేదికలను అలంకరించిన పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ అగ్రకులాలో మన మున్నూరు కాపులకు స్థానం కల్పించాలని, మంత్రి పదవి కల్పించాలని ఆదిశీనన్న కొరకు ఎట్లయితే బయలుదేరినామో అదేవిధంగా మన ఊర్లో కూడా మన మెజార్టీ ఉన్న మన మున్నూరు కాపు బిడ్డలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సింగిల్ విండోలు, డైరెక్టర్లు, అదేవిధంగా మనం ఇదే విధంగా ఐకమత్యంగా ఉండి గెలుచుకోవాలని నా యొక్క ఆశ, కోరిక కూడా ఉన్నది. మరి మనం అందరము అన్నదమ్ముల వల్ల మెలగాలి. మరి ఆది సీనన్న కొరకు చూడండి, అన్ని కులాలలో కూడా మంత్రి పదవి లభించింది, కానీ మన కులంకు మాత్రం మంత్రి పదవి లభించలేదు. అదే ఆది సీనన్న ఒక్కడే ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంత సౌమ్యుడు. గతంలో కూడా కొద్ది మెజార్టీతో ఓడిపోయాడు, అయినా 30 సంవత్సరాల నుంచి ఆది సీనన్న మన పార్టీ కొరకు ఎల్లవెల్లలా కృషి చేస్తున్నాడు, అందరిని కాపాడుకుంటూ వస్తున్నాడు. నేను కూడా కొత్తగా పరిచయం అయినప్పుడు మున్నూరు కాపు కొరకు ఆకుల మన కాసుల బాలరాజు గారు, నేను కూడా పోయి తనకు కృతజ్ఞతలు తెలిపించొచ్చినాము గెలవంగానే. మరి ఆయన ఎంత సామ్యుడు అంటే అంత సామ్యుడు, మరి మంచి వ్యక్తి, మంచి గుణమున్న వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి మనకు పెద్ద దిక్కు అయ్యి మన అందరిని కాపాడుకుంటాడు అని ఈ సందర్భంగానే మనం అందరం కూడా ఐక్యత కట్టించి ఇదే ఉద్యమము మనం మార్చుకొని మన జిల్లాలో కూడా ఇదే నిరసన తెలపాలి. ఇచ్చిందాకా కూడా మనం వదలద్దు. ఎందుకంటే మనం మున్నూరు కాపు బిడ్డలు చాలా మంది ఉన్నాము. చూడండి, మనం 52% ఉంటే 42% మన బీసీలని చెప్పారు. ఎందుకంటే కొంతమంది రావులని, కొంతమంది రెడ్డిలని పెట్టుకున్నారు, కానీ అది లెక్కలో పరిగణలోకి తీసుకోకుండా పర్వాలేదు. కానీ ఇప్పుడన్నా కాంగ్రెస్ పార్టీ ఇలా సమన్వయం అంటున్నారు, కాబట్టి సమన్వయంకు ఒక్కరికే మంచి పదవి, అది కూడా మన సీనన్నకు దక్కాలని మీ సభాముఖంగా కోరుకుంటూ నీకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతాము. థ్యాంక్ యూ అన్న. కామారెడ్డి ఎక్స్ ఎంపీపీ అంజన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వేదికలు అలంచిన మన 33 జిల్లాల మున్నూరు కాపు అధ్యక్షులు, కార్యదర్శులు మన ముందున్న ఉద్యమంలో పాల్గొంటాం. మన ఉద్యమ నాయకుడు ఆదిశీనన్నకు మంత్రి పదవి రాలేదని ఒక ఆశయంతో మనం ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాం. ఈ ఆశయం ప్రతి జిల్లా కేంద్రంలో ఉద్యమం చేసి అన్ని మన మున్నూరు కాపు కుల బాంధవులు ఏకమై మన సంఖ్య ఎంత ఉన్నది, మన పర్సంటేజు అన్ని కులాల కన్నా 22% మన మున్నూరు కాపుది ఉన్నది. ఆ పర్సంటేజ్ మీద ఇయ్యకున్న మన ఏకైక వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫస్ట్ ప్రియారిటీలనే వారికి మంత్రి పదవి ఇచ్చేది. కానీ ఇయ్యకుండా మన కులంకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ అన్యాయంలో భాగంగా మన జిల్లా కేంద్రంలో ఉద్యమం చేపట్టి తర్వాత ఒకసారి మన 33 జిల్లాల అధ్యక్షులు ఒకసారి కార్యక్రమం చేసి ఒక రాష్ట్ర స్థాయిలో కూడా ఉద్యమం చేసి మన ఆదిశీనన్నకు మంత్రి పదవి వచ్చాక మనం ఉద్యమం చేయాలని కోర్చు నా అవకాశం ఇచ్చిన పెద్దలకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. జై మున్నూరు కాపు. అన్న థ్యాంక్ యూ. ఎర్ర మాగయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా ఇటు ప్రెస్ మీట్కి వచ్చిన మన కుల బాంధవులందరికీ కృతజ్ఞతలు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆదిశీనన్న మంత్రి పదవి కొరకు మనం మూకుమ్మడిగా ఇక్కడికి వచ్చి విన్నవించుకోవడం జరిగింది. ఒక ఆదిశీనన్నకు ఎమ్మెల్యే పదవి రావాలని అందరం కొట్లాడడం సమంజసం. కానీ ఆదిశీనన్న అనేటకు మంత్రి పదవి రాకపోతే మన కులమే నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు ఏ గవర్నమెంట్లోనైనా మున్నూరు కాపులకు మంత్రి పదవులు ఇచ్చారు.
ఈ గవర్నమెంట్లో ఇప్పుడు మంత్రి పదవి ఇట్లా శ్రీరాణకు రాకపోతే ఇక ముందు రాబోయే గవర్నమెంట్లో కానీ ముందు భవిష్యత్తులో కానీ మనకు ఎవరికి మన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు రావు. ఎందుకంటే అదొక ఆనవాయితీగా ఏర్పడి ఇక పదవులు దక్కాయి. మన కులాన్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసే లెక్క కనబడుతుంది. కాబట్టి శ్రీరాణకు మంత్రి పదవి వచ్చేదాకా మన కుల బాంధవం ప్రతి జిల్లాలో మండలాల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. చేయకపోతే ఇక ముందు మన కులాన్ని కాపాడుకోలేం. మన కుల బాంధవులకు ఎలాంటి పదవులు రావు, ఏ మంత్రి పదవి రావు, ఏది రానియరు. ఈసారి సీనన్నకి ఇట్లా మంత్రి పదవి రాకపోతే మనము మంత్రులం ఇక ఎవరు కాలేరు, ఏ ఎమ్మెల్యే కాలేరు. అది ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయంగా నేను అందరికీ విన్నవిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, మీరు కట్టడి గురించి చాలా బాగా మాట్లాడారు. అట్లనే నా సూర్యాపేట జిల్లా నుండి దూలిపాల శ్రీనివాస్ గారు ఉపాధ్యక్షులు, అక్కడ జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు దూలిపాల శ్రీనివాసరావు. మాది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ, హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ మాది. మున్నూరు కాపులకి క్యాబినెట్లో అవకాశం లేకుండా మొట్టమొదటిసారిగా మనం చూస్తున్నాం. దానికి మనం ఖచ్చితంగా దీన్ని అవమానంగా భావించాలి. ఎందుకంటే మనం లేకుండా క్యాబినెట్ లేదు అసలుకి. ఎట్టి పరిస్థితుల్లో మనకున్న జనాభా కానీ, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కానీ, మన ఎడ్యుకేషన్ కానీ, ఏ రకంగా చూసినా కానీ మనం సామాజికంగా చాలా ముందున్నాం. మనం అటువంటి మనల్ని క్యాబినెట్ రాకుండా చేస్తున్నారంటే ఇది మనం ఖచ్చితంగా దీనికి సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. దీన్ని ఈ ఒక్కరోజుతో కాదు, ఆ తర్వాత మనం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారిని కలవాలి. ఈ మధ్య కాలంలో ఎస్సీ కులాలు వాళ్ళ మినిస్టర్ పోస్టు సంబంధించిన కోసం ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీ గారు కూడా కలిసిరు. మనం ఏదైనా ఒక మార్గంలో కాపులు తెలంగాణలో చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, మంత్రి పదవి ఇవ్వడం చాలా సీరియస్గా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇది మనకు చాలా నష్టం కలిగిస్తుంది అనే అంశాన్ని మనం ముందు తీసుకెళ్లాలి. అంటే మనం జిల్లా స్థాయిలో ప్రతి జిల్లాలో కూడా నిరసన కార్యక్రమం చేపట్టాలి. దాంతోపాటు నియోజకవర్గ స్థాయిలో, దాంతోపాటు మండల స్థాయిలో ఆ రకంగా తీసుకెళ్ళిపోవడం వల్ల రెండు అంశాలు జరుగుతాయి. ఒకటి, మనలో ఒక యూనిటీ పెరుగుతుంది, ఒక అంశం మీద మనం స్పందించేటువంటి నాయకత్వం పెరుగుతుంది. దాంతోపాటు మనం రావాల్సినటువంటి రాబట్టుకుంటే దమ్ము మనలో పెరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం నిరసన కార్యక్రమం చేపడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన పిలుస్తారు. ఎందుకు పిలవడు? మన ఖచ్చితంగా మన దాని గురించి మనకి ఖచ్చితంగా కూర్చొని దీని కనుక జిల్లా వ్యాప్తంగా ఒక 10 జిల్లాలు ఒకసారి, 10 జిల్లాలు ఒకసారి నిరసన కార్యక్రమం చేపట్టుకుంటూ ప్రెసిడెంట్ కనుక రిలీజ్ చేసుకుంటూ మన కార్యక్రమం చేపడితే 100% మనం విజయం సాధిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారిని మనం కలవాలి. మనం ఇది అయిపోదు. ఖచ్చితంగా మనం 10 రోజులకు 10 రోజులకు కార్యక్రమం తీసుకొని కలవాలని తెలియజేస్తూ ఇది కార్యాచరణలో భాగంగా నా అభిప్రాయం తెలియజేస్తూ ముగిస్తున్నాం. సిందన్న థ్యాంక్ యూ. ఇంకెవరైనా కింద మాట్లాడేవారు ఇంకొకటి ఒక గంభీరరావుపేట సురేష్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. టైం లేదు అన్నా, మాట్లాడతారా? దా రండి. జై మున్నూరు కాపు. ఈరోజు మనం మన ప్రియతమ నాయకులు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే, కానీ కాకపోతే కాంగ్రెస్ పార్టీ అవలంబించి మనల్ని మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఈ అన్యాయం చేసిందన్న భావనలో మనం ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ దరిదాపుగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతికై నడుస్తున్నటువంటి పార్టీ మరి ఎందుకు మనల్ని అన్యాయం చేసిందనే ఆలోచన మనలో రావాలని, అదేవిధంగా ప్రతి జిల్లాలో కానీ ఇప్పుడు అన్నట్టు మిత్రులు జిల్లా నాయకులు ప్రతి జిల్లాకు సంబంధించి మండలానికి సంబంధించి ప్రతి ఒక కార్యాచరణ రూపొందించి మీరు ముందుంటే మాలాంటి వాళ్ళు అంటే నేను మండల అధ్యక్షునిగా ఉన్నాం, మాలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఈ దీన్ని ఇంతటితో ఆపకుండా ముందుకు తీసుకుపోయి మన సీనన్నకు మంత్రి పదవి వచ్చేదాకా మనమందరం గట్టిగా నినాదంతో ముందుకెళ్తే ఖచ్చితంగా మనకు మున్నూరు కాపు సామాజిక వర్గానికి మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మున్నూరు కాపులకు న్యాయం చేయాలని, న్యాయం చేస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై మున్నూరు. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాంకు మొదటి నుంచి అంటే చేద్దామని అంటే దీన్ని వెనుబడి ఉండి సిరిసిల్ల రాజన్న జిల్లాలో తిరుగుతూ అట్లనే జైత్యాల జిల్లాలో కూడా సహకరిస్తూ వచ్చిన మన రుద్రంగి మండల
మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు జలపతి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఏంటంటే మనం ఎంత సున్నితమైన మనసు మన అందరిదంటే ఎవరు కూడా అన్నయ్య కుల బాంధవులందరికీ నమస్కారాలు. నేను వేరే ఎన్నో మాటలు చెప్పను. మనం పైనున్న పెద్ద మనుషులు ఇప్పుడు మనం మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి పోయినాము, తను సానుకూలంగా స్పందించిండు, చేద్దామన్నాడు. నేను అనేది ఒకటి, ఈ పైనున్న పెద్దలు గట్టిగా తీసుకొని ఎప్పుడైతే మన సీఎం రేవంత్ రెడ్డిని మనను కల్పిస్తాడని మీరు అది తీసుకోండి, మందిని తీసుకొచ్చే బాధ్యత మాది, ఊళ్ళల నుంచి మందిని తీసుకొచ్చే బాధ్యత మాది, మీరు తీసుకోండి. ఇప్పుడు సోయినేని కరుణాకర్ అని ఒక ముచ్చట అన్నాడు, రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా లేదని. రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా లేకపోతే సమయం కూడా దగ్గర పడ్డట్టున్నది రాష్ట్ర ప్రభుత్వాన్ని. అది మీరు ఎవరైతే గట్టిగా నిలబడి మేము ముందుకు వచ్చి మా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు ఒక మాట అన్నాడు, ఎస్సీ మాది గారు వాళ్ళు సాధించుకున్నారు, అలాగే మన దాంట్లో కూడా మీరు ఒక నిలబడండి, మేము అది చేస్తాం, నిలబడి వాళ్ళు ఎట్లా చేస్తారు మీరు కూడా అట్లా చేయండి, మేమంతా ఖచ్చితంగా ఎంతమందిని తీసుకురామంటారో మాకు చెప్పండి, అంతే. మీరు ఖర్చులు ఇవ్వకండి, మా మందని చెప్తారు, మీరు ఖర్చులు ఇవ్వకండి. ఇప్పుడు ఒక ఆయన హోటల్ అన్ననేటప్పుడు ఆదిత్యుని గురించి వచ్చినామంటే డబ్బులు ఇచ్చినట్టున్నాడు, అన్న ఇళ్ళని పంపించండి అన్నాడు. వెంటనే బాలరెడ్డి గారు అందుకున్నారు, మేము డబ్బులు ఇస్తే రాలేదన్న, ప్రేమ కొద్ది వచ్చినాం, మా అన్న ఆయనే అని చెప్పుకున్నాడు. మీరు ఒక్కడే సీఎం రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ వాళ్ళ కావాలి, మహేష్ కుమార్ తోటి మీరు ఏం చేస్తారో చేయండి, మందిని తీసుకొచ్చి జిమ్మదారు మాది. అన్న ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి అందరూ వేరే కులాలలో ఆ విధంగా ఉంటారు కాబట్టి మనలు కూడా అట్లా అనుకున్నారేమో, కానీ పటేళ్ళు 10 రూపాయలు ఖర్చు పెడతారని వాళ్ళకి తెలియదేమో. పటేళ్ళు 10 రూపాయలు ఖర్చు పెట్టే పక్కోడికి సాయం చేసే రాజకీయాలు చేస్తారు తప్ప ఎవరు పైసలు ఇస్తే అమ్ముడు పోయేటటువంటి కులం కాదు మనది. అట్లాంటి వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. అది ఎవరో అట్లా మాట్లాడి ఉంటే వారు తప్పే, దాన్ని మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్లనే మనకు సమయం కూడా అయిపోయింది. ఎంత చాలా చక్కగా మాట్లాడింది ఇంతమంది, ఎవరు మాట్లాడినా ఎవరిని కూడా దూషించకుండా విమర్శించకుండా చాలా సమన్వయంతో మాట్లాడారు. వేరే వాళ్ళు అయితే క్రమశిక్షణ లేకపోతే వాడు వీడు ఇట్లా అట్లా ఎందుకు రాదు అనేటువంటి భాషలు నడుస్తుండే. ఇది ఒక మన మున్నూరు కాపు క్రమశిక్షణకు చాలా గౌరవమైనటువంటి కార్యక్రమం జరిగింది ఇప్పటి వరకు. ఇప్పుడు మన పెద్దలు అందరు కూడా మాట్లాడతారు. చివరిగా మనం అందరం ఒక తీర్మానం చేయాల్సి ఉంటుంది. ఆ తీర్మానాన్ని నేను ఫైనల్గా చెప్తా ఉంటా. అంత మాట్లాడైపోయినాక మన వేదికపై ఉన్న ఒక 2-3 పెద్దలు ఉన్నారు, అందరికి అది కూడా మనకు సమయం కూడా అంత 15 నిమిషాలు తీర్మానం చేయాలి. అట్లనే ఇంకా ఈ 4 మాట్లాడాలి, ఫైనల్గా నేను మాట్లాడి తీర్మానం ఇవ్వాలి. ఇప్పుడు మన పెద్దలు మన మున్నూరు కాపుకు రాష్ట్రానికి కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి గడ్డం నరసన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బలమైనటువంటి సామాజిక వర్గం మున్నూరు కాపు. మున్నూరు కాపులకు ఈ ప్రజాపాలనలో ప్రజాప్రభుత్వంలో మంత్రివర్గంలో స్థానం కల్పించాలనేటువంటి డిమాండ్ చేయడానికి గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు జాతీయ పార్టీకి మన రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి గారికి తెలియపరిచి మన యొక్క మనోభావాలను, తెలంగాణలో ఉన్నటువంటి మున్నూరు కాపు సామాజిక వర్గ మిత్రుల యొక్క మనోభావాలను తెలియజేసి సామాజిక న్యాయంలో భాగంగా మున్నూరు కాపులకు స్థానం కల్పించాలని చెప్పి ఈరోజు మనం అందరం విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు మన బొప్ప దేవన్న గారు రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, సత్యనారాయణ గారు జగిత్యాల అధ్యక్షులు, మరియు మన శ్రీనివాసరావు గారు కామారెడ్డి అధ్యక్షులు, సూర్యాపేట ఉపాధ్యక్షులు, మిగతా అన్ని జిల్లాల ఉపాధ్యక్షులు, తర్వాత 33 జిల్లాల నుంచి వచ్చినటువంటి సోదరులు అందరికీ ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినటువంటి మిత్రులందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ, ఏదైతే ఇప్పుడు మనం మహేష్ కుమార్ గౌడ్ గారి ద్వారా రిప్రజెంటేషన్ చేసినామో అందరి యొక్క మనోభావాల దృష్టిలో పెట్టుకొని మహేష్ గౌడ్ గారి ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి 33 జిల్లాల నుంచి మళ్ళొకసారి ప్రజాప్రతినిధులు జిల్లాకి 2 చొప్పునైనా పర్వాలేదు, అందరికీ అవకాశం కల్పించకుండా అధ్యక్ష కార్యదర్శులు లేదంటే ఏ రకంగా నేను ఒక ప్రతినిధి బృందానికి అవకాశం కలిగించి మన రిప్రజెంటేషన్ చేయడానికి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆల్రెడీ తీసుకుపోయినప్పటికీ కూడా మనకు తృప్తి కలగాలంటే
మన బృందం ఒకసారి కలిస్తే కానీ అది మనకు సాటిస్ఫాక్షన్ కాదు. కాబట్టి మరి ఆ దిశలో ఖచ్చితంగా రేపటి రాబోయే మంత్రివర్గ విస్తరణలో ఆదిశీనన్నకు తప్పకుండా మంత్రి పదవి ఇచ్చి తెలంగాణలో ఉన్నటువంటి మున్నూరు కాపుల మనోభావాలను గౌరవించి సామాజిక న్యాయానికి మరి మాకు పీట వేయాలని ఆకాంక్షను తెలియపరచాల్సిన అవసరం ఉందని, దీనికి అందరం ఐకమత్యంగా ఉండి ముందుకు సాగి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మనం కొద్ది సమయంలోనే దానికి సంబంధించినటువంటి బృందాన్ని తయారు చేసుకుందాం. ఆ బృందాన్ని కూడా ఇప్పుడు ప్రకటించేటటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. దానిపై ఆ కార్యాచరణ తీసుకుందాం. ఖచ్చితంగా మన కులం ముందుకు పోవడానికి ఆ కార్యక్రమాన్ని తీసుకుందాం. ఇప్పుడు మన ఈ ప్రోగ్రాంకు ముందుగా పాపం 2 రోజుల నుంచి ఆఫీసులు పిసిసి ఆఫీస్కి పోవడం, పిసిసి ప్రెసిడెంట్ దగ్గరకు పోవడం, టైం తీసుకోవడం, మనం వస్తే ముందుగా అన్ని అరేంజ్ చేయాలనుకున్నారు. కానీ వారు కూడా ఏదో పని ఒత్తిడి వల్ల పాపం వారు కూడా సమయానికి అందలేకపోయారు. సూర్యాపేట జిల్లా వాస్తవ్యులు వారు బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేకు పోటీ చేశారు. అట్లనే డిసిఎంఏ చైర్మన్గా కూడా కొనసాగి ఉన్నారు. జేవీఆర్ గారు వారు మన మున్నూరు కాపులో ఇప్పుడు మన స్టేట్స్ సంఘంలో ప్రధాన కార్యదర్శిగా తన పాత్ర పోషిస్తున్నారు. జేవీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మనకు రేపు జరగబోయే దాంట్లో ఖచ్చితంగా మనం ఏ విధంగా ఈ నెల రోజుల కార్యాచరణ తీసుకోవాలి, శాంతియుతంగా నెల తర్వాత ఎటువంటిది అంటే నెల లోపల మనకు రాకపోతే మన ఈరోజు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు రౌండ్ టేబుల్ సమావేశం అధ్యక్షులు చదల సత్యనారాయణ గారికి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు, మరి స్టేజీని అలంకరించిన మున్నూరు కాపు రాష్ట్ర నాయకులు, స్టేజీ ముందున్న జిల్లా అధ్యక్షులు, మరి అధికార పదవులు అనధికార పదవుల్లో ఉన్న ఆజీలు మాజీలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కుల బాంధవులందరికీ ఈరోజు జరిగిన పరిణామం ఈ సంవత్సరాల కాలంగా మన మున్నూరు కాపు కులంలో జరుగుతున్న అలజడి, సమస్యలు, చిన్న చిన్న పోరాటాలు, మరి దాంట్లో జరుగుతున్న నష్టాలు, లాభాల కన్నా జరిగిన నష్టాలు ఎక్కువ అనేది మనందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ రాష్ట్రం కోసం మనం ఎంతైతే పోరాటం చేసినామో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు అగ్రకులాలు వీళ్ళందరికన్నా ఎక్కువ అన్ని రంగాలలో మన మున్నూరు కాపుల పోరాటమే ఎక్కువ, నష్టం ఎక్కువ జరిగింది. ఆస్తుల పరంగా ఉద్యోగాల పరంగా అన్ని విధాలుగా మన మున్నూరు కాపులు ప్రెస్టేజ్ మన బ్లడ్ పౌరుషమైంది కాబట్టి ఆ పౌరుషం పోరాటంలో నష్టపోయిన వాళ్ళు మనమే ఎక్కువ ఉన్నాం. మరి తెలంగాణ రావడంలో మన ముఖ్య పాత్ర ఉన్నది అని చెప్పని అన్ని పార్టీ అగ్రనాయకులందరూ ఒప్పుకున్నప్పటికీ మరి వీళ్ళు ముందుకెళితే మనకి భవిష్యత్తు ఉండదేమో అనే ఉద్దేశంతో మన సంఖ్య కానీ మన ప్రాతినిధ్యాన్ని కానీ తగ్గించడం కోసం అన్ని కులాలు ఏకతాటిపై ఉండి మనకి నష్టం చేస్తున్నదనే మాట వాస్తవం. మరి ఈ అన్నిటిని అధిగమించి మరి మన కులంలో ఉన్న కొన్ని చిన్న సమస్యల వల్ల మరి అధికార పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మొన్న గతంలో బీఆర్ఎస్ పార్టీ మనకు నష్టం చేసింది, మనల్ని సీఎం గారిని కలవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు, మనల్ని చిన్న చూపు చూసింది అని చెప్పారని మన అందరి మనసులో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు గ్రహించి కాంగ్రెస్ పార్టీకి ఎవరు చెప్పినా చెప్పకున్నా బీఆర్ఎస్ ఓడించడం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అన్ని పార్టీలలో 70-80% మున్నూరు కాపులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి కారకులు అయినరు అనేది మన గౌరవనీయులైన శ్రీ మన రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా ఒప్పుకోవడం కూడా జరిగింది అసెంబ్లీలో. మరి ఆ తర్వాత జరిగిన పరిణామాలలో దానికి మన లాభం జరగాలి కానీ నష్టం జరుగుతూ వస్తూ ఉంది. మరి దేనికి పరిణామం అంటే కొన్ని కారణాలు, కొంతమంది రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకుల ద్వారా కొంత మరి ఫోకస్ కాంగ్రెస్ కన్నా మరి బీఆర్ఎస్ పార్టీ సైడ్ ఉన్నారు మున్నూరు కాపులు అని చెప్పని కొంతమంది ఫోకస్ చేయడం వల్ల మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మన మీద చిన్న చూపు చూసింది అనేది నిన్న మొన్న జరిగిన పరిణామాలలో మన రాష్ట్ర అధ్యక్షులు టీపీసీసీ అధ్యక్షుల వారి నోటి నుంచి కూడా రావడం జరిగింది. అన్న మన మున్నూరు కాపులు కాంగ్రెస్ పార్టీకి పట్టుకోమని అసలు వాళ్ళు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదని మేము వాస్తవం ఒప్పుకుంటామని చెప్పి సభాముఖంగా ఇందాక చెప్పిండు. నిన్న నేను సమయం తీసుకునేప్పుడు మాట్లాడినప్పుడు ఇదే చర్చ జరిగింది. దీంట్లో సందర్భంగా మరి గతంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత పెద్దలందరూ
అటు మీటింగ్లు పెట్టి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న సందర్భాలను బట్టి చర్చలలో రాష్ట్ర నాయకత్వంలో కొంత చిన్న చూపు చూడటం కూడా జరిగిన మాట వాస్తవం. దానికి రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ సమయంలో ఈ పరిణామం మీరందరూ కలుద్దాము అని చెప్పి తీసుకున్న పరిణామం మేమే పిలుద్దాం అనుకున్న సందర్భంలో ఎవరు పిలవాలి, ఎవరు దీనికి నాయకత్వం వహిస్తున్నారు, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు ఏ లీడర్ ఉన్నారు అని చెప్పని మేము ఆలోచించుకుంటున్న సందర్భంలో మీరు జిల్లా అధ్యక్షులు అందరూ కలిసి మరి ఈ నిర్ణయం తీసుకోవడం నాకు కూడా చాలా సంతోషకరమైన వార్త. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం తెలియజేయడం జరుగుతుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో మీరందరూ కలిసిన తర్వాత మీ విన్నపాన్ని తీసుకొని వీలైన తొందరగా నేను ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర మనకు సమయం తీసుకొని మీ కోరికలలో మ్యాక్సిమం న్యాయం ఉన్న కోరికలు తప్పకుండా తీర్చేందుకు మీరు కోరుకునే కోరిక ఒకటే, మంత్రిమండలిలో స్థానం లేకుండా కులాన్ని అవమానించరు అనేది గ్రామ స్థాయి నుంచి చదువుకున్న వాళ్ళు చదువుకునే వాళ్ళు కూడా ఇతర దేశాలలో ఉన్న వాళ్ళు కూడా అవమానంగా భావిస్తారు అన్న అని చెప్పని మేము చెప్పినప్పుడు ఇది యాక్సెప్ట్ చేసి మరి ఇది వాస్తవం అన్నా నేను ముఖ్యమంత్రి గారితో ఒప్పిన కదా హైకమాండ్తో కూడా మాట్లాడి ఆదిశీనన్న దీనికి సమర్థుడు, ఆదిశీనకి మంత్రి పదవి ఇవ్వటంలో న్యాయం ఉంది, అసలు మొదలే ఇచ్చే దాంట్లో మేము పోరాటం కూడా చేసిన గట్టిగా ప్రయత్నం చేసినాం. మరి కుల సమీకరణాలలో ఇవ్వలేకపోయినాం, నెక్స్ట్ మాత్రం అవకాశం ఉంటుందన్న ప్రయత్నం చేస్తామని చెప్పిన మాట ఇవ్వడం జరిగింది. మరి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మరి ఎంతో కష్టపడి కింది స్థాయి నుంచి బీసీ కులాల కోసం వచ్చిన అతను కాబట్టి మనం చేసిన పని కొంత లేట్ అయినా ఒక నిమిషం మీతో మాట్లాడదలుచుకున్నా నేను మనసు విప్పి. మనం ఫస్ట్ నుంచి పటేల్స్గా ఉన్నత భావాలతోటి వ్యవసాయం చేసి 10 మందికి అన్నం పెట్టి పోషించగలిగే కుటుంబం మనది. అగ్రవర్గాలు కానీ చిన్న వర్గాలు కానీ పోషించిన కుటుంబాలు మనవి, పెద్ద కుటుంబాలు. పటేల్స్గా పిలువబడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా, ఆంధ్ర రాష్ట్రంలో ఓసీలుగా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా పటేల్స్గా పిలువబడుతున్న మన 300 కాపుల్ని మరి ఇటు అగ్ర కులాలు మనల్ని చూడగానే లేచి నిలబడేంత పదవులు ఉన్నా లేచి నిలబడి గౌరవించి పక్కన కూర్చోబెట్టుకొని మనతో వారితో పాటు గౌరవించగలిగే స్థాయిలో మనం ఉన్నాము. మరి ఆ స్థాయిని ఆ గౌరవాన్ని కొంత పొందలేకపోతున్నాం మనం బీసీలు చెప్పుకుంటాం. మనం బీసీల దగ్గర పోయినప్పుడు బీసీలు మనల్ని పిలిచి మనల్ని చూడగానే లేచి వాళ్ళు గౌరవించి వాయో వీళ్ళు పటేలతో సమానం కాబట్టి పటేలు కాబట్టి ఈ పటేల పక్కన మనం కూర్చోలేస్తామని చెప్పని కొంచెం భయపడుతూ దూరంగా కూర్చునే పరిస్థితి బీసీలకు ఉంది. ఇటు బీసీలకు కాకుండా ఇటు ఓసీలు మనల్ని గౌరవిస్తూ వామోజీలు మనకి పెత్తనం ఇస్తూ వీళ్ళు మనల్ని తొక్కేస్తారని వాళ్ళ ఆలోచనలతోటి మనల్ని దూరంగా పెట్టి త్రిశక్తి స్వర్గంలో మనం మధ్యలో ఉండిపోతున్నాం. దాన్ని అధిగమించాలి అంటే డి శ్రీనివాస్ గారి కేకే గారు కానీ కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమైంది అనేది మనకు నిరూపణలు జరిగినాయి. మనకు ఆ పదవులు కూడా పొందినాం. మనం కాంగ్రెస్ పార్టీకి ఎట్లయితే ఉన్నామో కాంగ్రెస్ పార్టీ కూడా మనకు ఆ స్థాయిలో మనల్ని ఇప్పటివరకు గౌరవించుకుంటూ వచ్చింది. ఈ స్థాయి కొన్ని మన వల్ల మన కులంలో జరిగిన కొంత సోకాల్డ్ ఇబ్బందుల వల్ల మరి కొన్ని ఇబ్బందులు పడ్డ మన వాస్తవం. ఆ ఇబ్బందులు అధిగమించాలంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయం మన సత్యనారాయణ గారు కానీ మన జిల్లా పెద్దలు నిజామాబాద్ కరీంనగర్ తత్మ పెద్దలందరూ తీసుకొని ఆది శ్రీరణ గారి ఆధ్వర్యంలో మరి ఈ సమస్యను తీసుకోవడం వల్ల మన కులం ముందుకు పోతారు అని చెప్పి మనం ఆశిద్దాము. దీని అందరికీ మా జిల్లాల నుంచి కూడా మేము అవేర్నెస్ తీసుకొచ్చి అందరినీ తీసుకొచ్చి మనం సపోర్ట్ చేస్తూ ఆది శ్రీరణ మంత్రి పదవి వచ్చేంత వరకు ఇంటర్నల్గా ప్రయత్నం చేద్దాము. కానీ అధికార పార్టీని విమర్శించే పరిస్థితులు రానియకుండా చూసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాము. ఎందుకంటే మన కుటుంబంలో అన్నదమ్ములు 4, 5, 10 మంది ఉండి ఒక కుటుంబం అంతా 10 మంది ఉంటే దాంట్లో మన తండ్రిని మనం విమర్శిస్తున్నప్పుడు మన తండ్రి మన మీద కోపగించే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్ని ఎక్కువ కాలం లేదు. మనకి 3 సంవత్సరాలు గవర్నమెంట్కి అనుకూలంగా ఉండి మరి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ఒక మంత్రి పదవి కాదు మనకు రావాల్సినవి చాలా ఉన్నాయి. వాటిని మొత్తం మనం అధికారికంగా మంచితనంతో పొంది మనం ముందుకు వెళ్దామని చెప్పని చేసుకుంటూ భవిష్యత్తులో కూడా మనకి పోయిన స్థానాల్ని మళ్ళీ సాధించుకోవాలంటే ఇప్పుడున్న యువత ఇప్పుడున్న పెద్దల సహకారంతో చేసుకోగలుగుతాం. ఇది కనుక ఈ టైం కనుక మనం వదులుకుంటే వచ్చే తరం మన పిల్లలు అమెరికాల చదువులు తర్వాత చదువుకొని ఉద్యోగాలు ఎవరికి వాళ్ళు ఎవరు చేస్తారు ఈ పోరాటం. ఉదయం ఆఫీసుకు పోతే రాత్రి వస్తుంది 10 అవుతుంది, పట్టించుకునే పరిస్థితి ఉండదు. మన కులం అంటగాడిపోతుంది. ఉండగా 300 కాపులు ఉండరంట, వాళ్ళు పట్టేళ్ళు అంట, వాళ్ళు భోజనాలు పెట్టేవాళ్ళంట, రాజులు ఉండరంట అని చెప్పుకునే పరిస్థితులు మన 300 కాపులు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన అందరం ఐకమత్యంగా మన తరమే మన పరువుని నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కృషి చేయాలని చెప్పాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఎంతో కష్టంతో అంత 200-300 కిలోమీటర్ల నుంచి వచ్చి మన అధికారం కోసం మన ప్రయత్నం చేస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ప్రత్యేకంగా సత్యనారాయణ అన్న మరి దీన్ని లీడ్ తీసుకొని ప్రయత్నం చేసి ఇంత దూరం తీసుకొచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అన్న. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు తిరుపతి మన లక్పత్ మనం బయటకు పోయి కొద్దిగా మనోళ్ళందరినీ లోపలికి ప్లీజ్ అంత రిక్వెస్ట్ చేసి, ఎందుకంటే మనం ఇప్పుడు
లాస్ట్కు తీర్మానం చేసి అది మనం అందరు చూస్తారు కనుక ఆ తీర్మానంకి అందరు ఉండాలి కాబట్టి అందరు రమ్మనండి. ఇప్పుడు మన కామారెడ్డి జిల్లా మునూర్ కాపు సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాస్ పటేల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వారు నాలాగనే ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఎలక్షన్ ద్వారా ఎన్నికైనరు. ఏదో పేరు రాసుకొని నామినేట్ చేసింది కాదు, ఎన్నికల ద్వారా గెలిచిండు. అది ఒక్కసారి వారి మాటల్లో మన ఐక్యత గురించి చెప్తారు, వినండి. వేదిక పెద్దలు, 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, మరి వివిధ జిల్లాల నుంచి వచ్చిన పెద్దలు అందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం. అన్న, నా పేరు ఆకుల శ్రీనివాసరావు పటేల్, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు. అన్న, మన జనాభా వచ్చేసి 33 జిల్లాల జనాభా వచ్చేసి మన గవర్నమెంట్ చూపించింది 52%లో అత్యధిక జనాభా పర్సెంటేజ్ వచ్చేసి మనకి 18% అన్న. ఆ 18%లో 40 నుంచి 50 లక్షల మంది మన మున్నూరు కాపులు ఉన్నారు. ఈ రోజు మనకు ఆ 40 నుంచి 50 లక్షల మందికి అగౌరవం, నిరసన తెలపడం వచ్చింది. మనకి ఏంటంటే అగౌరవం పాలైపోయాం మనము. ఆ 40 లక్షల 50 లక్షల మందికి ఎందుకు అంటే మనకు ఒక్క మంత్రి పదవి కూడా రాకపోవడం మన క్యాబినెట్లో దురదృష్టకరం. 50 లక్షల మంది 33 జిల్లాల నుంచి వాళ్ళందరికీ కూడా మనకి ఈరోజు అన్యాయం జరిగిందన్న. ఈ అన్యాయానికి మనము ఈరోజు మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారు అన్న దగ్గరికి వెళ్ళాము. మనం నిరసనలు కానీ డిమాండ్లు కానీ లేకుండానే మన ఆది సీనన్నకు వస్తుంది, మంత్రి పదవి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తను చాలా సానుకూలంగా స్పందించారు. మరియు తన అన్నను కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం గారిని కూడా అపాయింట్మెంట్ ఇవ్వమని చెప్పాము. అక్కడికి కూడా పోవాల్సిన అవసరం లేదేమో నేను అనుకుంటున్నాను అన్న. ఎందుకంటే అంత సానుకూలంగా మన ఒక బీసీ వ్యక్తి కాబట్టి బీసీల బాధలు ఏంటో తనకు కూడా తెలుసు. అందుకనే అక్కడి వరకు కూడా పోకుండా మనకు వస్తాయి. ఇంకా చాలా సంతోషం అన్న. మనం రేపు కూడా మనం కూడా ఏదో చేసి నిరసనలు చేసే అవసరం కూడా లేదు. సానుకూలంగానే మనం అడుగుదామన్నా. మన మున్నూరు కాపులం అంటేనే మన సానుకూలంగా ఎవరు మనము డిమాండ్ చేసే అవసరం లేదు. వాళ్ళను ఏ పార్టీని కూడా కించపరిచి మాట్లాడిన అవసరం లేదన్న. మనకు గౌరవంగానే అడుగుదాం, గౌరవంగానే మన సీనన్నకు మంత్రి పదవి దక్కించుకుందాం అనేది ఒక. ఇంకొకటన్నా మనకు కూడా అంటే ఇది మనం ఇలా వచ్చింది యాక్చువల్లీ ఏంటంటే సీనన్నకు ఆదిశన వేములవాడ ముద్దు బిడ్డ గవర్నమెంట్ ఎమ్మెల్యే, గవర్నమెంట్ విప్ గారికి మంత్రి పదవి రావాలని దాని గురించి మనం వచ్చాము ఇవాళ. దానితో పాటు మనకి ఏదైతే మన గవర్నమెంట్ 33 జిల్లాలకు ఏదైతే 2 ఎకరాలు స్థలం ఇస్తానే అంటే దీనిలో కాకపోవచ్చు, నేను సభాముఖంగా చెప్పానంటే 33 జిల్లాలకు మన బాలబాలికలకు ఇబ్బందుల వసతి గృహాలకు 2 ఎకరాలు ఇస్తానని మనకు మెమో కూడా జారీ చేశారు. ఆ మెమో ప్రకారము మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా విన్నవించడం జరుగుతుంది. ఏంటంటే ఏదైతే వాళ్ళు ఇచ్చారో అది త్వరగా ఇస్తే మన జిల్లాలలో ఆ భవనాలు కట్టేసుకొని పిల్లలకు బాలబాలికల వసతి గృహాలు కట్టేసుకొని ఎంతో 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేసి జిల్లా కేంద్రంలో చదువుకోవాలని చూస్తారు. అలాంటి పిల్లలకి సహకారాల కోసం మనకు ఇచ్చారు. ఆ 2 ఎకరాలు కూడా ఇచ్చేస్తే మేము ఆ భవనాలు కట్టుకొని జిల్లా పిల్లలందరికీ కూడా హెల్ప్ చేసినట్టు అవుతుందన్న. మేము ఒకటే కోరేది, మాకు అన్యాయం జరిగింది కాబట్టి మా సీనన్న గారికి త్వరలో కాబోయే మంత్రివర్గంలో ఉన్న చోటు ఇవ్వాలని మా 33 జిల్లాల తరఫు నుంచి మరియు నా జిల్లా కామారెడ్డి జిల్లా తరఫు నుంచి ప్రత్యేకంగా కోరడం జరుగుతుందన్న. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు. అన్న థ్యాంక్ యూ. మీరు మంత్రి పదవి వచ్చేదాకా కట్టుబడి ఉంటాం, యుద్ధం చేస్తామన్నందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు మన సిరిసిల్ల రాజన్న జిల్లా మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు బొప్ప దేవన్న గారు మనం ఎలా ఈ యొక్క నెల రోజుల సమయం తీసుకొని నెల రోజులు మంత్రి గారు మంత్రి పదవి మనకు కేబినెట్లో చోటు కల్పించడానికి ఒక నెల సమయం తీసుకున్నాం. ఆ నెలలో ఒకవేళ రానట్లయితే నెల దాకా మనం ఏం కార్యాచరణ చేయాలి, ఆ నెల తర్వాత ఏం చేయాలనేది వారి మాటల్లో విందాం. మనం ఇంకొకరిని విమర్శించి ఇంకొకరిని ఎత్తుకొనుడు కాకుండా మన కులానికి ఏం కావాలో అదే మాట్లాడుకుంటూ తొందరగా మన తీర్మానాన్ని కూడా ఫైనల్గా చేసి మన సమయం కూడా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మన సిరిసిల్ల రాజన్న జిల్లా అధ్యక్షులు బొప్ప దేవన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.
కుల బాంధవులందరికీ ముందుగా నమస్కారములు. పేర్లు చెప్తే సమయం ఎక్కువైతే మనకున్న సమయం తక్కువ ఉంది కనుక వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు వేదిక ముందున్నా కూడా నాకన్నా పెద్దలు ఉన్నారు, చిన్నలు ఉన్నారు, అందరికీ నమస్కారం హృదయపూర్వకంగా. మన సబ్జెక్ట్ మెయిన్ ఏంటంటే ఇన్ని సంవత్సరాల చరిత్రలో మనం తెలిసిన ఇప్పుడు ఇక్కడ ఉన్న మన పెద్దలకు చిన్నలకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఏ ప్రభుత్వంలో కూడా 300 కాపులు లేకుండా పూర్తి స్థాయిలో కూర్పు జరగలేదు. గత ప్రభుత్వంలో జరిగిన 10 సంవత్సరాల కాలంలో చూసినా కానీ 2-3 మంత్రులు ఉన్నారు. అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కూడా 2-3 మంత్రులు ఉన్నారు. దానికి తోడు పిసిసి అధ్యక్షులు కూడా మన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మరి ఏం జరిగింది, ఎందుకు మనకు మంత్రివర్గంలో చోటు లభించలేదు అనే దాని మీదే మన అందరి ఆందోళన. అందులో కాంగ్రెస్ పార్టీ నుండి చేతి గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే ఒకే ఒకరు ఆదిశీనన్న. ఒక్క ఆదిశీనన్న కూడా మంత్రి పదవి మనకు ఎందుకు రాలేదనేది పెద్ద ఆందోళన మన 33 జిల్లాల 300 కాపు ప్రజలందరికీ, మన కుల బాంధవులందరికీ. ఖచ్చితంగా మనం ఎందుకు వెనుకబడిపోతున్నామా, లేదంటే మనం చిన్న చూపు చూస్తున్నారనే ఆందోళన అందరిలో మన కుల బాంధవులందరూ కలిగినట్టు కనబడుతుంది. అందుకే ఈ ఆందోళన మా 300 కాపుల ఆందోళన ముందుగా మీరు తొందరగా తొలగించాలంటే ఆదిశీనన్నకు మంత్రి పదవి ఇస్తేనే 300 కాపులను మేము చిన్న చూపు చూస్తలేమనేది ఒక మీరు మెసేజ్ 300 కాపులకు ఇచ్చినట్టు అవుతుంది. తొందరగా అతి త్వరలో క్యాబినెట్ కూర్పు అంటే ఇప్పటికీ 1.5 year అయింది ఫస్ట్ ప్రభుత్వం ఏర్పడి, సంవత్సరంన్నర తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 మంత్రి పదవులు ఇచ్చారు. మళ్ళీ ఇంకొక 3 మంత్రి పదవులు ఉన్నాయన్న ఆశ మన అందరిలో మిగిలింది. ఈ 3 మంత్రి పదవులు పూర్తి చేయడానికి ఎక్కువ సమయం తీసుకోకుండా మన సత్యనారాయణ గారు చెప్పినట్టు ఒక నెల రోజు కాదు, వారం రోజుల రేపటిలోగా ప్రకటించిన మేము అందరం సంతోషపడడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మధ్యతరగతి భావజాలం ఒకటి, రెండవది ఏంటంటే 300 కాపులు అంటేనే ప్రజలందరినీ కడుపులో పెట్టుకొని చూసే గుణం మన అందరికీ ఉంటుంది. పక్కింటోనికి తిండి లేకపోతే వాడు తినకపోతే తిని ఎందుకని అనుకోం మనం. ఆ పాపం పక్కింటోళ్ళకి తిండి లేకుండా ఏంటంటే మన ఇంట్లో వండుకున్న దానికి పక్కింటోళ్ళకి ఇంత తిండి పెట్టే గుణం ఉన్నోళ్ళే 300 కాపులు. అటువంటి 300 కాపులను మరిచి ప్రభుత్వంలో మంత్రివర్గంలో చోటు లభించకపోవడం అనేది చాలా బాధాకరం మనకు. అది మొదటి విషయం. ఇంకోటి ఏంటంటే రైతు రాజ్యం అంటేనే 300 రైతులు అంటేనే 300 కాపులు అనే ఒక నానుడి ప్రజల్లో ఉంది అందరిలో. రైతు రాజ్యం వచ్చినప్పుడు ఈ రైతుకే మన ప్రభుత్వంలో చోటు లేకపోతే ఎట్లా? రైతు బిడ్డ 300 కాపు ముద్దు బిడ్డ, రైతు బిడ్డ మన ఆదిశీనన్న ప్రతిరోజు ప్రజల్లో తిరుక్కుంటూ ఎక్కడెక్కడ ఎవరెవరి కష్టాలు ఉన్నాయని ప్రతి వాళ్ళ కష్టాన్ని గుర్తించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఇంత కష్టపడి పనిచేస్తున్న మన సీనన్నకు మంత్రి పదవి రాకపోయేసరికి మనం అందరూ ఆందోళన ఉన్నది. అదే కాకుండా పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా 10 సంవత్సరాలు పార్టీ జెండా మోసుకుంటూ కష్టపడి ప్రజల్లో తిరుక్కుంటూ పార్టీని కాపాడుకుంటూ వచ్చాడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని కాపాడుకుంటూనే ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్నాడు. ప్రజల దగ్గరికి వెళ్ళుకుంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ అప్పటికప్పుడు వాళ్ళకి ఏదైనా సమస్య ఉన్నది అంటే ఆ సమస్యను దానికి సంబంధిత అధికారికి అప్పుడే నీకేం కావాలో ఏం పని ఉంది, ఏ అధికారికి ఫోన్ చేస్తే పని అవుతుందని అప్పుడే ఫోన్ కలిపి అధికారికి ఫోన్ చేసి వీళ్ళ సమస్య పరిష్కరించండి అని అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేస్తాడు. అంత మంచి మనసున్న నాయకునికి మంత్రి పదవి లభించినట్టయితే తన సేవలు ఒక వేములవాడ శాసనసభ పరిధిలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో విస్తృతపరచబడతాయి. రాష్ట్ర స్థాయిలో తన సేవలు అవసరం ఉన్నది రాష్ట్రానికి కూడా. ఎందుకంటే ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల వద్దకే పాలన, ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన దాని పేరును సాధికారత చేస్తుంది మన సీనన్న. అంటే ఎక్కడ ఎవరికి అవసరం పడో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు నెరవేర్చాలని వాళ్ళ కష్టాలు తెలుసుకొని చేస్తున్నాడు. తనకి ఇట్లా రాష్ట్ర స్థాయిలో సేవ చేసే అధికారం వచ్చినట్టయితే ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన మంచి పేరు కానీ ఇంకా 100 రెట్లు మంచి పేరు తీసుకెళ్ళేంత శక్తి సామర్థ్యాలు మన సీనన్నకు ఉన్నాయి. ఈ విషయాన్ని పార్టీ పెద్దలు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ గుర్తించి సీనన్నకు మనం ఈ జరిగిన ఇప్పుడు 1.5 yearలో మంత్రి పదవి ఇవ్వలేకపోయాం. ఇచ్చుంటే ఎంత బాగుండేది. ఇంకా ఇప్పుడు ఇస్తే కనీసం ఇప్పుడు ఇచ్చినా కానీ మనం ఏదైతే లోటు జరిగిందో ఆ లోటును సవరించుకునే అవకాశం ఇప్పుడైనా మనకు దొరుకుతాయని ఆశించాలి. ఎందుకంటే ప్రభుత్వానికి మంచి పేరు రావాల్సిన అవసరం ఉంది, పార్టీకి మంచి పేరు రావాల్సిన అవసరం ఉంది. ఈ 2 పనులు కావాలంటే ఆదిశీనన్నకు మంత్రివర్గంలో చోటు లభించాల్సిందే. దాంతో పాటు మంత్రివర్గంలో చోటుతో పాటు మంచి పోర్టుపోలియో కలిగిన అంటే ప్రజలకు ఇమ్మీడియట్ సేవ చేసేయగలిగేటువంటి మంత్రి పదవి సీనన్నకు రావాలి. వస్తే అప్పుడు ఇప్పుడు మన రైతులకు కానీ ప్రజలకు కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఏ ఒక్క కులానికి సంబంధం లేకుండా అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళని కడుపులో పెట్టుకుని చూసుకునేంత గుణం మన ఆదిశీనన్నకు ఉంది. అటువంటి నాయకుడిని మరవడం అనేది మరి ప్రభుత్వ పెద్దలు మరి ఎట్లా మర్చిపోయారో మనకు అర్థమైతే లేదు. కానీ ప్రజలకు సేవ చేసే అవకాశం, ఆలోచన ఉన్న నాయకుడే కావాలని ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా కోరుకుంటారు. మరి అంత మంచి భావోజాలం కలిగిన నాయకుడిని ఇన్ని రోజులు పక్కన పెట్టడమే దురదృష్టకరం. అంటే నిన్న మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణలో చోటు లభించకపోవడం ఇంకా చాలా బాధాకరమైన విషయం. దీంట్లోనే మనందరికీ ఆందోళన కలిగి మన 33 జిల్లాల నుంచి వచ్చిన మన 300 కాపు కుల బాంధవులందరికీ 33 జిల్లాల్లో
ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన మన నాయకులు రాలేని వాళ్ళు కూడా ఫోన్ ద్వారా ఇప్పుడు దీనికి ఆర్గనైజేషన్ చేసినప్పుడు కామారెడ్డి ఆకుల సీనన్న చెదల సత్యన్న మేము ఫోన్లు మాట్లాడుతున్నప్పుడు ఈ రోజు రాని వాళ్ళు కూడా అన్న కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నాం, కానీ మీరు దీన్ని సమర్థంగా దాన్ని నిర్వహించండి. ఖచ్చితంగా రానున్న రోజులలో మా అవసరం వచ్చినప్పుడు మేమందరం ముందుకు వస్తాం. ఖచ్చితంగా మన ఆదిశీనన్నకు మంత్రి పదవి రావాల్సిందే, మున్నూరు కాపులకు అన్యాయం జరగకుండా చూడాల్సిందే. ఈ బాధ్యతను ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు, తర్వాత అందరం మన భుజాల మీద తీసుకుందామని రాంగ ఫోన్ ద్వారా మనకు తెలియజేసిన మన కుల బాంధవులు ఉన్నారు. ఇటువంటి తరుణంలో మనం ఎక్కడ ఎలాంటి ఆవేశాలకు పోకుండా మన మంచి వాతావరణాన్ని చెడగొట్టుకోకుండా మన సీనన్నకు మంత్రి పదవి వచ్చేదాకా మనం ఏ విధంగా కార్యాచరణ చేసుకుని ముందుకెళ్తే మనకు మంత్రి పదవి లభిస్తుందో ఆ విధంగానే పోయి ఎక్కడక్కడ ఏడ తొందరపాటు పనులు కానీ తొందరపాటు మాటలు కానీ చేయకుండా ఉండి మనకు కావాల్సింది మొట్టమొదటిది ఇప్పుడు మనకున్న నాయకుడు ఏకైక నాయకుడు ఆదిశీనన్న. మనకి ఇది ఎమ్మెల్యేలు శాసనసభలో ఉన్నది ఏకైక నాయకుడు ఆదిశీనన్న మున్నూరు కాపువర్గం నుంచి. ఆదిశీనన్నకు ముందు మనం మంత్రి పదవి సాధించుకోవాలి. అది సాధించుకోవాలంటే మనం అందరం ఐక్యతగా ఉండి 33 జిల్లాల నుంచి రెఫరెండమ్స్ కానీ ఏది కానీ ఎక్కడి నుంచి అవకాశం ఉంటే అక్కడి నుంచి తీసుకొచ్చి దాన్ని ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ అధిష్టానానికి ఢిల్లీ వరకు వెళ్ళేదాకా మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు అలసిపోకుండా ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు లభిస్తుంది. ఆ ఖచ్చితంగా లభిస్తుంది. కానీ మన కోరిక ఏంటిదంటే అదేదో ఇంకా సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత కాకుండా ఇప్పుడే అర్జెంటుగా మనకి ఈ వారం 10 రోజులలో నెల రోజుల లోపల రావాలనేది మనందరి బలమైన కోరిక. ఆ విధంగా మనం కార్యాచరణ చేసుకొని ముందుకెళ్ళాలి. అదేవిధంగా మనం ఇప్పుడు వెళ్ళినప్పుడు మీరు అందరూ ఉన్నారు, దానికి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు మనకు స్పందించిన విధానం చూస్తుంటే మనందరికీ నమ్మకం కలుగుతుంది. ఆదిశీనన్నకు త్వరలోనే మంత్రి పదవి వస్తుందని వారు కూడా బాగా స్పందించారు. మనం అందరం ఇప్పుడు ఇక్కడ ఈ వేదిక నుంచి చేయాల్సిన ఒక విజ్ఞప్తి ఏంటిదంటే ఆదిశీనన్నకు మంచి పోటుపోటుతో కలిగిన మంత్రి పదవి తొందరనే ఇచ్చుకుంటూ మా మున్నూరు కాపు కుల బాంధవులందరినీ గౌరవంగా చూసినట్టు మేము భావిస్తాం. వెంటనే మంత్రి పదవిలో చోటు కల్పించుకోవడానికి మనం విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఈ వేదిక ద్వారా. ఈ విజ్ఞప్తిని మనం ఢిల్లీలో ఉన్న మన కాంగ్రెస్ నాయకులు అగ్రనాయకులు మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, అదేవిధంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి ఆల్రెడీ మనం మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ చేరే విధంగా మన విన్నపాన్ని ఈ వేదిక ద్వారా చేసి ఒకసారి మున్నూరు కాపులందరూ బలంగా కోరుకుంటున్నారు. ఆయనకు మనం మంత్రి పదవి ఇవ్వాలి అనే ఆలోచన వాళ్ళకి కలిగేలాగా ఇలాగే ఐక్యతతో ఉండు మనం అందరం ఒకసారి జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు, మున్నూరు కాపుల ఐక్యత, మున్నూరు కాపుల ఐక్యత. థ్యాంక్ యూ అన్న. అందరి సలహాలు సూచనలు చాలా వేసినారు. అయితే మనకు మంత్రి పదవితో పాటు మన కులాన్ని, మన కుల గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వంపై ఉంటుంది. అట్లనే ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కనుక కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ బాధ్యత ఉంటుంది. ప్రతి కులాన్ని, ప్రతి మానవుని, ప్రతి వాళ్లకు ఆ హక్కులను కల్పించేటటువంటి బాధ్యత ఆ సామాజిక కోణంలో ఆ బాధ్యత వహించాల్సిన ప్రభుత్వాలలో ఉన్నటువంటి పార్టీలకు ఉంటాయి. అట్లనే కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంటుందని భావిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మొదటి విడతలోనే మున్నూరు కాపులను విడిచిపెట్టిన మాట వాస్తవం. విశ్వసించలేదా, ఎందుకు ఇయ్యలేరు? మొదటి విడతలోనే మంత్రివర్గంలో స్థానం అనేది ఒక ప్రశ్న. అయితే సరే, ఏదో ఒక విప్పు ఇచ్చి అప్పటి మందం సంతృప్తి చేసినారు. మనం ఏమనుకున్నాం, రెండో మంత్రివర్గ విస్తరణలో ఆయన కనీసం మంత్రి పదవి ఇస్తారేమో, ఆ క్యాబినెట్లో మున్నూరు కాపులకు భాగస్వామ్యం కల్పిస్తారేమో అనుకున్నాం. కానీ రెండవ విడత కూడా కాస్త అయిపోయింది. అందులో కూడా మున్నూరు కాపులకు అన్యాయం జరిగింది. అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూసుకున్నట్లయితే మనకున్నటువంటి జనాభా 49 లక్షల పైచిలకు జనాభా మున్నూరు కాపులు ఉంటే దాని వాటాల మనకెక్కడ కూడా దాని జనాభా ప్రాతిపదికన ప్రకారం మనకెక్కడ మంత్రివర్గంలో చోటు దొరకలేదు. అట్లనే నామినేటెడ్ పోస్టులలో కూడా ఆ విధంగా మన వాటా మనకు రాలేదు. అట్లనే కాకుండా ఎక్కడైతే అక్కడక్కడ మన కాంగ్రెస్ పార్టీలో మన మున్నూరు కాపులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాల్లో మన మున్నూరు కాపులు ఎక్కడైతే ఆ పార్టీలో ఉన్నట్టు నాయకత్వం వహిస్తున్న జాగలో అక్కడ కూడా వాళ్లకు ఆ పార్టీకి సంబంధించిన పదవులు ఇచ్చి వారిని కూడా గౌరవించినటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనిపించట్లేదు. ఈ విధంగా మనం ఒక రకంగా
అవమానించబడుతున్నాం తప్ప మనం ఎక్కడ కూడా ముందుకోలేం. కాబట్టి దీన్ని ఆసరగా తీసుకొని ఇతర పార్టీలు, ఇతర వ్యవస్థలు కాంగ్రెస్ పార్టీకి మున్నూరు కాపులను కొంత దూరం చేస్తూ పూర్తిగా ఇతర పార్టీల వైపు మర్చుకునేటటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మున్నూరు కాపులపై జరుగుతున్న అన్యాయాన్ని సానుకూలంగా తీసుకొని ఖచ్చితంగా మున్నూరు కాపులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూనే ఒక ఆది సీనన్నకు మంత్రివర్గంలో ఎంబడే ఈ నెల లోపల మంత్రివర్గంలో స్థానం కలుగుతుందని మహేష్ అన్న చెప్పారు. ఎట్లా అంటే ఆది సీనన్న కేసును కాంగ్రెస్ పార్టీ స్పెషల్గా తీసుకున్నది. ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారు, ఖచ్చితంగా వస్తుందని మన అందరి ముందట చెప్పిన మాట వాస్తవం. అది నెల లోపల జరుగుతుందని భావిస్తున్నాం. అందుకనే ఎలాంటి అల్లర్లు కానీ, ఎలాంటి కార్యక్రమాలు కానీ, ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయలేం. ఎందుకంటే అట్లాంటి పెద్దల నమ్మకం. ఎందుకంటే మహేష్ అన్న కింది స్థాయి నుంచి వచ్చిండు, ఆయన వారు కూడా ఎన్ఎస్ఐ నుంచి వచ్చి కిందికి వచ్చి ఆయన ఒక రాష్ట్రానికి చీఫ్గా, ఒక పార్టీకి చీఫ్గా ఎదిగినటువంటి వ్యక్తి. అంత మంచి మాటల్లో మనం నమ్మి మనం ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయకుండా వచ్చినాం. ఈరోజు ఇప్పుడు మనం ఇక్కడ ఈ మీడియా ద్వారా మనం తెలియజేసేది ఏంటి అంటే, ముఖ్యంగా 15 రోజుల్లో ఖార్గే గారిని కలవడానికి టోటల్ మున్నూరు కాపు సంఘం 33 జిల్లాల అధ్యక్షులం ఢిల్లీ పోవడానికి అంటే ఒక డేట్ నిర్ణయిస్తాం. ఆ డేట్ ప్రకారం 33 మంది జిల్లా అధ్యక్షులం ఢిల్లీ కూడా ఖార్గే గారికి కలిసి మన వినతి పత్రాన్ని ఇచ్చేటటువంటి మన బాధను, మనకు ఉన్నటువంటి కష్టాన్ని, మనకి ఇక్కడ మన మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందాన్ని ఏఐసిసి అధ్యక్షులు ఖార్గే గారికి తెలిపేటటువంటి కార్యక్రమం ఒకటి అయితే, మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ మన రాష్ట్ర ఇన్ఛార్జ్, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా కొనసాగుతున్నారు. వారికి కూడా మనం మన బాధను తెలియజేయడం జరుగుతుంది. మన తీర్మానాలు ఒకటి అన్న, మీరు చప్పట్లు కొడితే ఆ తీర్మానాన్ని మనం చెప్పినాక మనం తీర్మానాల్ని చెప్తాం. ఆ తీర్మానాల్ని మనమందరం ఆమోదించినట్టయితే మీ చప్పట్ల ద్వారా, చేతులు ఎత్తి జై మున్నూరు కాపు నినాదం ద్వారా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా మన పెద్దలు ఆది సీనన్న గారికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం, తీర్మానం చేస్తున్నాం. చెప్పండి. జై మున్నూరు కాపు. మొదటి తీర్మానం మన పెద్దలు మొదటి తీర్మానం ఇక్కడ ఇట్లా రండి ఏం కాదు, పర్లేదు ఇట్లా రండి. ముందట ఒక్క నిమిషం తిరుపతి ఒక్క నిమిషం అన్న ఇవ్వాలి. ఓకే మొదటి తీర్మానంగా మన పెద్దలు ఆది సీనన్నకు మంత్రి పదవి ఇవ్వాలని, కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలని, వెంటనే ఇవ్వాలని ఒక తీర్మానం చేయడం జరిగింది. రెండవ తీర్మానం అన్న సప్పట్లు కొట్టూరు చెప్పరు. మొదటి తీర్మానం. రెండవ తీర్మానం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి
మన మునూరు కాపులకు నామినేట్ పోస్టుల్లో కూడా మన వాటా దక్కి మన వాళ్ళకి ఇవ్వాలనేది ఒక డిమాండ్. ఇదొక తీర్మానం. మూడవ తీర్మానం, ఎవరైతే మన మునూరు కాపులు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారో, కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహిస్తున్నారో వాళ్ళకు కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీలో సముచితమైన స్థానాన్ని కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈ డిమాండ్లు మనకు ఒక నెల లోపల నెరవేరినట్లయితే మన కార్యాచరణ ముందుకు పోతుంది. ఆందోళన చేస్తాం, ఆందోళన కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా ఈ సందర్భంగా ఇబ్బంది ఏం లేదు, అంటే ఆందోళన అంటే శాంతియుతంగా కూడా ముందుకు తీసుకుపోతాం. ఎందుకంటే మేము ఆగినా ఇంకా జనాలు ఆగరు. ఇక్కడ మేము నాయకత్వం ఉన్న వ్యక్తులం ఉన్నాం. ఈ సందర్భంగా పార్టీ పెద్దలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా నాయకులే కాబట్టి శాంతియుతంగా ఉన్నారు. గ్రామాల ప్రాంతాలకు వెళ్ళిపోతే ఇది ఒకవేళ మాకు నిజంగా అన్యాయం జరిగింది కాబట్టి ఈ అన్యాయం ఇంకా పునరావృతం అయితే ప్రజలలో పోతే మునూరు కాపులు ఇంకా గ్రామాలలో తిరగబడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా పెద్ద మనసుతోటి ఆలోచించి మా సీనన్న గారికి మంత్రి పదవినిస్తూ మా నాయకులందరూ కూడా సంస్థ స్థానాన్ని, మునూరు కాపులకు సంస్థ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీలో ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా జై మునూరు కాపు అన్న. ఏమన్నా ఇంకా అందరికీ అన్న, మాకు ప్రెస్ మిత్రులందరూ కూడా మీరంతా మాకు ఇక్కడ